ఈ ఐపీఎల్లో రీసెంట్గా జరిగిన సీఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో 43 రన్స్ తేడాతో ఆర్సీబీ గెలిచిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో ఆర్సీబీ 250 రన్స్ స్కోర్ చేసి గెలవడానికి కారణం మాత్రం టిమ్ డేవిడ్ 6 అడుగుల బుల్లెట్లాగా వరుసపెట్టి సిక్సర్లు బాదేస్తూ బాల్ని స్టేడియం బయటికి పంపేశాడు. ఆ మ్యాచ్లో డేవిడ్ ఆడిన ఆటని చూసి క్రికెట్ ఫ్యాన్స్ అంతా వీడు మనిషి కాదు మాన్స్టర్ అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇంత మోస్ట్ పవర్ఫుల్ బ్యాట్స్మెన్ అయిన టిమ్ డేవిడ్ ఆస్ట్రేలియా కంటే ముందు సింగపూర్ టీంకు ఆడేవాడని మీకు తెలుసా? అయితే సింగపూర్ తరపున టిమ్ డేవిడ్ ఎందుకని ఆస్ట్రేలియా టీంలో వచ్చాడు? అసలు అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఉస్మాన్ తారిక్ విషయంలో టిమ్ అంత దారుణంగా ఎందుకు మాట్లాడాడు? ఐపీఎల్లో అతనిపై ఉన్న కాంట్రవర్సీలేంటి? ఇప్పటివరకు ఎన్ని కోట్లు సంపాదించాడు? అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. టిమ్ డేవిడ్ బ్యాటింగ్ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. టిమ్ డేవిడ్ పూర్తి పేరు టిమోథీ హేస్ డేవిడ్. ఇతను 1996 మార్చ్ 16న సింగపూర్లో జన్మించాడు. టిమ్ తండ్రి రాడ్ డేవిడ్ ఒక ఇంజనీర్ మరియు మాజీ క్రికెటర్ కూడా. ఆయన 1997 ఐసీసీ ట్రోఫీలో సింగపూర్ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. అయితే ఆసియా ఆర్థిక సంక్షోభం కారణంగా 90ల చివర్లో టిమ్ డేవిడ్ కుటుంబం సింగపూర్ నుండి ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరానికి మారింది. అప్పుడు టిమ్ వయసు కేవలం 2 ఏళ్లు మాత్రమే. పెర్త్లోని క్లేరమాంట్ నెడ్లాండ్స్ క్రికెట్ క్లబ్లో టిమ్ తన క్రికెట్ ఓనమాలు నేర్చుకున్నాడు. తన భారీ ఎత్తు మరియు శక్తివంతమైన బాడీ వల్ల చిన్నప్పట్నుండే బాల్ని బలంగా బాదడం ఆయనకు అలవాటుగా మారింది. ఆస్ట్రేలియాలోని స్కాచ్ కాలేజ్లో చదువుకున్న టిమ్ క్రికెట్తో పాటు కామర్స్ డిగ్రీని కూడా కంప్లీట్ చేశాడు. ఇక టిమ్ డేవిడ్ క్రికెట్ ప్రయాణం అంత సులభంగా మొదలవ్వలేదు. ఆస్ట్రేలియా దేశీయ క్రికెట్లో ఎంతో పోటీ ఉండటం వల్ల టిమ్కు వెస్టర్న్ ఆస్ట్రేలియా జట్టులో అవకాశాలు దక్కడం కష్టమైంది. 2018లో వెస్టర్న్ ఆస్ట్రేలియాతో రూకీ కాంట్రాక్టు దక్కించుకున్నప్పటికీ పాదానికి స్ట్రెస్ ఫ్రాక్చర్ అవ్వడంతో టిమ్ కెరీర్ ప్రమాదంలో పడింది. ఈ గాయం వల్ల అతను తన బౌలింగ్ శైలిని కూడా మార్చుకోవాల్సి వచ్చింది. అంతకుముందు పేస్ బౌలింగ్ వేసే టిమ్ ఆ తర్వాత ఆఫ్ బ్రేక్ బౌలర్గా మారాడు. అయితే 2019 ప్రారంభంలో వెస్టర్న్ ఆస్ట్రేలియా జట్టు అతని కాంట్రాక్ట్ను రద్దు చేసింది. ఏ ఆటగాడికైనా ఇది ఒక పెద్ద ఎదురుదెబ్బే. కానీ టిమ్ డేవిడ్ కుంగిపోలేదు. తనకున్న అవకాశాలను వెతుక్కుంటూ తన జన్మస్థలమైన సింగపూర్కు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఇది అతని జీవితంలో అత్యంత కీలకమైన మలుపు. సింగపూర్ జాతీయ జట్టు తరపున ఆడుతూ టిమ్ డేవిడ్ తన విశ్వరూపాన్ని చూపించాడు. 2019 జులైలో ఖతార్తో జరిగిన మ్యాచ్తో టిమ్ డేవిడ్ తన ఇంటర్నేషనల్ డెబ్యూ చేశాడు. కేవలం 14 టీ20 మ్యాచుల్లో 558 పరుగులు చేసి 158కి పైగా స్ట్రైక్ రేట్తో ప్రపంచ క్రికెట్ వర్గాల దృష్టిని ఆకర్షించాడు. ముఖ్యంగా మలేషియాపై 32 బాల్స్లోనే 92 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సింగపూర్ తరపున వరుసగా 5 హాఫ్ సెంచరీలు బాది రికార్డు సృష్టించాడు. ఐసీసీ వరల్డ్ టీ20 క్వాలిఫైయర్స్లో అతను ఆడిన తీరు చూసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి టీ20 ఫ్రాంచైజీ స్కౌట్లు డేవిడ్ని గమనించడం మొదలుపెట్టాయి. దీనివల్ల అతనికి బిగ్ బ్యాష్ లీగ్లో హోబర్ట్ హరికేన్స్ జట్టులో అవకాశం దక్కింది. హోబర్ట్ హరికేన్స్ తరపున మొదటి మ్యాచ్లోనే 58 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్న టిమ్ ఆ సీజన్లో 153 స్ట్రైక్ రేట్తో 279 రన్స్ చేసి తనను తాను నిరూపించుకున్నాడు. అక్కడ్నుండి టిమ్ డేవిడ్ ఇక వెనుదిరిగి చూసుకోలేదు. పాకిస్తాన్ సూపర్ లీగ్లో లాహోర్ ఖలండర్స్ మరియు ముల్తాన్ సుల్తాన్స్ తరపున ఆడుతూ పరుగుల విధ్వంసం సృష్టించాడు. నెదర్లాండ్స్లోని క్విక్ డెన్ హ్యాక్ క్లబ్ తరపున కేవలం 95 బాల్స్లోనే 152 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అలాగే ఇంగ్లాండ్లోని ద 100 టోర్నీలో సదరన్ బ్రేవ్ జట్టు విజేతగా నిలవడంలో కూడా టిమ్ కీ రోల్ ప్లే చేశాడు. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని మేజర్ లీగ్స్లో టిమ్ డేవిడ్ ఒక గ్లోబల్ టీ20 స్టార్గా ఎదిగాడు. ఇక టిమ్ డేవిడ్ ఐపీఎల్ ప్రయాణం 2021లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మొదలైంది. అలా ఐపీఎల్ ఆడిన మొట్టమొదటి సింగపూర్ ఆటగాడిగా టిమ్ డేవిడ్ చరిత్ర సృష్టించాడు. అయితే ఆ సీజన్లో అతనికి కేవలం ఒక్క మ్యాచ్లోనే అవకాశం దక్కింది. కానీ 2022 మెగా ఆక్షన్లో ముంబై ఇండియన్స్ అతన్ని 8,25,00,000 రూపాయల భారీ ధరకు దక్కించుకొని లెజెండరీ కీరన్ పొలార్డ్ రిటైర్మెంట్ తర్వాత ఆయన స్థానాన్ని భర్తీ చేసే బాధ్యతను ముంబై యాజమాన్యం టిమ్ డేవిడ్కు అప్పగించింది. అలాగే ఆ బాధ్యతను అతను అద్భుతంగా నిర్వర్తించాడు. 2022 సీజన్లో 216 స్ట్రైక్ రేట్తో అత్యధిక స్ట్రైక్ రేటు కలిగిన ప్లేయర్గా రికార్డు సృష్టించాడు. పంజాబ్ కింగ్స్పై కేవలం 14 బాల్స్లో 45 రన్స్ చేసిన ఆ ఇన్నింగ్స్ ఇప్పటికీ అభిమానుల కళ్లముండే ఉంటుంది. ఇక టిమ్ డేవిడ్ కెరీర్లో మరొక చారిత్రాత్మక ఘట్టం అతను ఆస్ట్రేలియా నేషనల్ టీంలోకి మారడం. ఐసీసీ నిబంధనల ప్రకారం
ఆయన ఆస్ట్రేలియా పౌరసత్వం కలిగి ఉండటం వల్ల మరియు సింగపూర్ అసోసియేట్ దేశం కావడంతో ఆయన ఆస్ట్రేలియా తరపున ఆడేందుకు అర్హత సాధించాడు. సెప్టెంబర్ 2022లో భారత్తో జరిగిన సిరీస్తో టిమ్ డేవిడ్ తన ఆస్ట్రేలియా తరపున తన డెబ్యూ చేశాడు. హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో కేవలం 27 బాల్స్లోనే 54 రన్స్ స్కోర్ చేసి తన పవర్ ఏంటో చూపించాడు. దాంతో 2022 నుండి రీసెంట్గా జరిగిన టీ20 వరల్డ్ కప్ వరకు ఆస్ట్రేలియా వరల్డ్ కప్ స్క్వాడ్లో టిమ్ ఒక కీ ప్లేయర్గా కొనసాగుతున్నాడు. ఇక వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో కేవలం 37 బాల్స్లోనే 102 రన్స్ చేసి అత్యంత వేగవంతమైన టీ20 సెంచరీ బాదిన ఆస్ట్రేలియన్ ఆటగాడిగా టిమ్ రికార్డు సృష్టించాడు. ఇక ప్రస్తుతం టిమ్ డేవిడ్ మళ్లీ తన పాత జట్టు ఆర్సీబీలోకి చేరాడు. 2025 మెగా ఆక్షన్లో ఆర్సీబీ అతన్ని 3 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. అలా 2025లో ఆర్సీబీ తన మొట్టమొదటి ఐపీఎల్ ట్రోఫీని గెలవడంలో టిమ్ డేవిడ్ ఫినిషర్గా పోషించిన పాత్ర అద్భుతం. ఆ సీజన్లో అతను 185కు పైగా స్ట్రైక్ రేట్తో 187 రన్స్ చేశాడు. ఇక ఈ ఐపీఎల్ 2026 సీజన్ విషయానికొస్తే చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో టిమ్ డేవిడ్ మరోసారి విధ్వంసం సృష్టించాడు. జేమీ ఓవర్టన్ వేసిన 19వ ఓవర్లో టిమ్ 4 సిక్సర్లు బాది ఏకంగా 30 పరుగులు రాబట్టాడు. అందులో ఒకటి 106 మీటర్ల భారీ సిక్సర్ చిన్నస్వామి స్టేడియం పైకప్పును దాటి వెళ్లిపోయింది. ఆ మ్యాచ్లో టిమ్ డేవిడ్ 8 సిక్సర్లతో కేవలం 25 బాల్స్లోనే 70 పరుగులు చేసి ఆర్సీబీకి భారీ విజయాన్ని అందించాడు. ఈ ప్రదర్శన వెనుక బ్యాటింగ్ కోచ్ దినేష్ కార్తిక్ ఇచ్చిన సలహాలు ఎంతో ఉపయోగపడ్డాయని టిమ్ చెప్పాడు. అయితే టిమ్ డేవిడ్ ప్రయాణం కేవలం విజయాలతోనే సాగలేదు. అతని చుట్టూ కొన్ని వివాదాలు కూడా ఉన్నాయి. ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఒక వైట్ బాల్ విషయంలో డగౌట్ నుండి సూర్యకుమార్ యాదవ్కు రివ్యూ తీసుకోమని టిమ్ మరియు పొలార్డ్ సైగలు చేశారు. ఇది ఐసీసీ నిబంధనలకు విరుద్ధం కావడంతో బీసీసీఐ వారిద్దరికీ మ్యాచ్ ఫీజులో 20% జరిమానా విధించింది. అలాగే 2025లో భారత్తో జరిగిన సిరీస్ సమయంలో సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ పట్టిన తర్వాత టిమ్ చేసిన ఒక వింతైన లిక్కింగ్ సెలబ్రేషన్ వివాదాస్పదమైంది. బిగ్ బ్యాష్ లీగ్లో మెల్బోర్న్ స్టార్స్తో జరిగిన మ్యాచ్లో కావాలనే షార్ట్ రన్ తీసుకున్నందుకు అతని టీంకు 5 పరుగుల పెనాల్టీ కూడా పడింది. అలాగే 2025 సీపీఎల్లో ఒక వివాదాస్పద అవుట్ విషయంలో కూడా ఆయన అంపైర్లతో వాదించి చర్చనీయాంశమయ్యాడు. ఇవే కాకుండా పాకిస్తాన్ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్ గురించి వీడు బాల్ వేయడానికి 500 ఏళ్లు తీసుకుంటాడు, అయినా చివరకు విసిరేస్తున్నాడు అని టిమ్ కామెంట్ చేశాడని ఒక ఫేక్ స్క్రీన్షాట్ వైరల్ అవ్వడంతో సోషల్ మీడియాలో అతనిపై కొంత కలకలం రేగింది. ఇక టిమ్ డేవిడ్ పర్సనల్ లైఫ్ గురించి చూస్తే అతను 2023 జూలై 18న స్టెఫనీ కెర్షాను వివాహం చేసుకున్నాడు. స్టెఫనీ ఆస్ట్రేలియా జాతీయ హాకీ జట్టు తరపున ఆడే గొప్ప క్రీడాకారిణి మరియు ఒలింపియన్. వీరిద్దరిదీ క్రీడా నేపథ్యమున్న కుటుంబమే. టిమ్ ప్రస్తుతం 50 కోట్లకు పైగా నెట్వర్త్ ఉన్నట్లు అంచనా. ఐపీఎల్ ద్వారానే అతను ఇప్పటివరకు 28 కోట్ల రూపాయలు సంపాదించాడు. ఇతనికి ఫోర్డ్ రేంజర్ ర్యాప్టర్ మరియు మర్సిడీస్ బెంజ్ సి క్లాస్ వంటి విలాసవంతమైన కార్లున్నాయి. క్రికెట్ లేని సమయంలో టిమ్కు సర్ఫింగ్ చేయడం, చేపలి పట్టడం మరియు వీడియో గేమ్స్ ఆడడం అంటే చాలా ఇష్టం. ఇతనికి ఇంగ్లీష్తో పాటు కొంచెం మ్యాండరిన్ భాష కూడా తెలుసు. ఇక టిమ్ డేవిడ్ ఒక అరుదైన రికార్డును కూడా కలిగి ఉన్నాడు. టెస్ట్ క్రికెట్ ఆడకుండానే ఏకంగా 68కి పైగా టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడిన అతి కొద్ది మంది ఆటగాళ్లలో టిమ్ ఒకడు. అతని ఎప్పుడు తనను తాను ఒక టీ20 స్పెషలిస్ట్గానే భావిస్తాడు. మొదటి నుండి తన బలాన్ని నమ్ముకొని పవర్ హిట్టింగ్ మీద దృష్టి పెట్టి నేడు ప్రపంచ క్రికెట్లోనే అత్యంత విలువైన ఫినిషర్గా మారాడు. రికీ పాంటింగ్ వంటి దిగ్గజాలు కూడా టిమ్ డేవిడ్ తన ఒంటై పోరాటంతో ఆస్ట్రేలియాకు వరల్డ్ కప్లు గెలిపించగలడని ప్రశంసించారు. టిమ్ బాదుతున్న భారీ సిక్సర్లు మరియు ఆయన చూపిస్తున్న నిలకడ చూస్తుంటే రానున్న కొన్నేళ్లపాటు టీ20 క్రికెట్లో టిమ్ డేవిడ్ హవా కొనసాగుతుందనడంలో సందేహం లేదు. ఇక చివరిగా టిమ్ డేవిడ్ కథ మనకొక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. మనల్ని ఎవరైనా తక్కువ అంచనా వేసినా లేదా అవకాశాలివ్వకపోయినా మనం వెనకడుగు వేయకూడదు. మన బలాన్ని మనం గుర్తించి కొత్త మార్గాలను వెతుక్కుంటే విజయం ఖచ్చితంగా మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. సింగపూర్ వంటి ఒక చిన్న దేశం నుండి వచ్చి ఆస్ట్రేలియా వంటి దిగ్గజ జట్టులో స్థానం సంపాదించడం టిమ్ డేవిడ్ సాధించిన అసలైన మ్యాజిక్. అతను సిక్సర్లు కొట్టడం మాత్రమే కాదు, సంక్షోభంలో ఉన్నప్పుడు దాన్ని అవకాశంగా ఎలా మార్చుకోవాలో కూడా తన జీవితం ద్వారా చూపించాడు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి టిమ్ డేవిడ్ ఆడిన ఇన్నింగ్స్లో మీకు నచ్చిన ఇన్నింగ్స్ ఏది? చెన్నైపై కొట్టిన ఆ 30 పరుగుల ఓవర్ మీకు ఎక్కువగా గుర్తుందా, లేక ముంబై తరపున ఆయన చేసిన ఫినిషింగ్లు నచ్చుతాయా? అలాగే మెజిషియన్ టిమ్ డేవిడ్ చెప్పినట్లుగా మాటలతో మ్యాజిక్ చేయడం సాధ్యమని మీరు నమ్ముతున్నారా? మీ ఆలోచనలను కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. క్రికెట్ గురించిన మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి. ఆలోచించండి మిత్రులారా,
ఎందుకంటే ప్రతి సవాలు వెనుక ఒక అద్భుతమైన అవకాశం దాగి ఉంటుంది. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సెలవు.